హలో, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత నేను బ్లాగ్లోకి వచ్చాను. మేము తిరుపతి ప్రయాణం అయ్యాము. మేము ఉండేది భువనేశ్వర్, మీకు తెలిసిందే. సో భువనేశ్వర్ నుండి పూరి తిరుపతి ట్రైన్ మేము పట్టుకున్నామండి. ఇది మార్నింగ్ 11:50కి ఇలా మాకు ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఏసీలోనే మేము రిజర్వేషన్ చేయించుకున్నాం. కాకపోతే నలుగురికి 3 బర్త్లే మాకు కన్ఫర్మ్ అయ్యాయి. అయినా పర్లేదు, సగం దూరం వెళ్ళాక ఇంకో సీట్ కన్ఫర్మ్ అయ్యిందిలేండి. ఆర్ఏసీ ఇచ్చి ఉండాలి, అది కన్ఫర్మ్ చేశాడు. సో ఏదేమైనప్పటికీ మనకి సీట్లు కన్ఫర్మ్ అయితే తప్ప, రిజర్వేషన్ కన్ఫర్మ్ అయితే తప్ప ప్రయాణం అనేది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కాకపోతే మాకు నలుగురికి 3 అయ్యాయి కాబట్టి అంత పెద్ద ప్రాబ్లం రాలేదనుకోండి. అయితే ఏదైనా మేము గోవిందా గోవిందా అనే ఒక నామంతో మా ప్రయాణం అనేది స్టార్ట్ చేశాం కాబట్టి చాలా బాగా జర్నీ అయింది. తర్వాత ఎన్నో రోజుల కల ఇది, మేము తిరుపతి వెళ్దామనేసి. సో పిల్లలు కూడా వాళ్ళ ప్యాకింగ్ వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళ బ్యాగులు వాళ్ళు పట్టుకున్నారు. మా ప్యాకింగ్ మేము చేసుకున్నాము. ఎక్కువగా లగేజ్ పెట్టుకోలేదండి, ఎందుకంటే ఇక్కడికి ప్రయాణాలు అయినప్పుడు ఏంటంటే వాటిని మోసుకొని వెళ్ళటం కూడా చాలా కష్టం అనేసి కొంచెం తక్కువ లగేజే చేసాము. తర్వాత భోజనాలు కూడా పట్టేసుకున్నాము. దారి పొడవునా ఇంటి భోజనం పట్టుకోవడమే మాకు అలవాటు. సో ఇంటి భోజనం, వాటర్ కూడా ఇంట్లో నీరే. అయితే యూజ్ అండ్ త్రో బాటిల్స్లో వాటర్ పట్టుకుంటాం అనమాట. ఇది ముందు నుండి ఉండే అలవాటు. అయితే మీకు అందరికీ తెలిసిందే, తిరుపతి అంటే కొండపైన మొత్తం ఎక్కడికి వెళ్ళినా ఇలా ఎక్కువగా అడవులు లాంటివే కనిపించాయి. అండ్ కొండ పైన అయితే వెళ్ళాక అసలు ఎవరికి కిందకి రావాలనిపించదు, అంత చల్లదనంగా ఉండాలి, ఎంత బాగుందో. ఎన్నిసార్లు వెళ్ళినా కూడా అది మనం మొదటిసారి వెళ్ళినట్టే ఒక మనకు ఫీలింగ్ ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా అసలు ఎంత నీట్ అండ్ క్లీన్గా, భగవంతుడి ఎంత అనుగ్రహమో కానీ ఎక్కడ చూసినా ఎంత శుభ్రం, ఒక ఆకైనా ఎక్కడ పడినట్టు కనిపించదు. ఎంత అంటే మనం కలియుగంలో కూడా ఇంత బాగా చూడగలం, ఇంత నీట్నెస్ అనేది. సో చాలా శుభ్రంగా ఉండాలి ఎక్కడైనా. కొండపైన అయితే ఎక్కడ పడితే అక్కడ అసలు ఎవరికి నచ్చిన దగ్గర వాళ్ళు కూర్చోవచ్చు, అవసరమైతే పడుకోవచ్చు. ఇది వెంగమాంబ అన్నదాన సత్రంకి వెళ్ళామండి. మేము ఎప్పుడు తిరుపతి వెళ్ళినా కూడా మేము మ్యాక్సిమం ఫ్రీ మీల్సే తింటాము. ఎందుకంటే మాకు ఇష్టం అనమాట. ప్రతి దగ్గర హోటల్స్లోనే కదా తింటాం, అక్కడ ఎందుకు మాకు అన్నదాన సత్రంలోనే తినడం చాలా ఇష్టం. చాలా నీట్గా వెళ్ళగానే మనకి భోజనం కూడా దొరికిపోతుంది అనమాట. ఎంతమందికి ఆ భగవంతుడు ఎంత బాగా అనుగ్రహం అంటే, ఎంత బాగా అన్నీ మనకి సమకూరుస్తారంటే అసలు గ్రేట్. ఎంతమంది వెళ్ళినా కూడా ఆరాంగా, ఎంత దూరం నుండి వెళ్ళినా కూడా అక్కడ మనకి భోజనం దొరుకుతుంది. ఈ మధ్యన పగలు బ్రేక్ఫాస్ట్ కూడా దొరుకుతుందట. ముందు మాకు తెలియలేదు, మేము ఒకప్పుడు వెళ్ళినప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే ఉండేది కాదు. కాకపోతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది, దానికి కూడా మేము వెళ్ళాము. అక్కడ మాకు సేమియా ఉప్మా పెట్టారు మార్నింగ్ టైంలో. సో చాలా బాగుండాలి. నెక్స్ట్ ఇది మేము ఫ్రీ మీల్స్కి వెళ్ళాము, ఎందుకంటే మాకు రెండో రోజు దర్శనం ఇచ్చారండి. మేము వెళ్ళే రోజు దొరకలేదు. కాకపోతే మేము అది కూడా క్యూ లైన్లో ఉండే తీసుకున్నాం దర్శనం టికెట్లు అవి, రూమ్ కూడా. సో దర్శనం టికెట్లు మేము విష్ణు నివాసంలో తీసుకున్నాం. దర్శనం 2కి ఇస్తారన్నారు టికెట్లు, కానీ మనకి మేము 11 గంటలకి లైన్లో ఉండిపోవడం వల్ల మాకు 2:15కి ఇలా టికెట్లు ఇచ్చారు. ఆ తర్వాత అసలు క్లోజ్ అయిపోయింది. అందుకే నైట్ టైం ఇదిగో మందిరం చూడడానికి వెళ్ళాం అనమాట. గుడి బయట ఇలా ఉంది, తాడు కట్టేసి ఉండాలి. ఆ తాడు బయట అందరు జనాలు ఉన్నారు, ఇగో గుడి దగ్గరికి మాత్రం ఎవరు కూడా పెద్దగా లేరు. చాలామంది మా అలాగే ఫొటోస్ వీడియోస్ అక్కడికి వెళ్ళి తీసుకుంటున్నారు. మీకు తెలిసిందే, తిరుపతి అంటేనే సేవకి చాలామంది ఉంటారు కదా, వాళ్ళే అక్కడ హెల్ప్ చేస్తుండాలి. సో ఇలా అనమాట. చాలా బాగా దర్శనాలు కూడా అయింది. ఇది విష్ణు నివాసం అండి. విష్ణు నివాసం దగ్గరికి అక్కడే మేము టికెట్లు అవి తీసుకున్నాం అనమాట లైన్లో ఉండి. ఇది మా రూమ్ బయట ప్లేస్ అనమాట. అసలు తిరుపతి అంటే మనకు తెలిసింది కదా, అసలు అక్కడ ఓంకారంని మనకి పంతులు గారి మంత్రాల సౌండ్లు తప్ప ఇంకేమీ వినిపించవు. ఇది తెల్లవారనమాట. చాలా బాగుంది. అసలు చిన్న చినుకులు పడుతుండాలి, చల్లటి వాతావరణం. అసలు ఆ వాతావరణం నుండి ఎవరికైనా అసలు వెళ్ళాలనిపించదు అనమాట. మేము తీసుకున్న రూము 50 రూపాయల రూమ్ అనమాట. 50 రూపాయల రూమ్ అంటే మామూలుగా ఉండదండి. చూడండి ఎంత బాగుంటుందంటే, ఫస్ట్లో హాల్లో 2 బెడ్లు ఇచ్చాడు, 2 చైర్లు, ఒక టేబుల్ ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ ఫ్యాన్ ఉంది, తర్వాత ఛార్జింగ్ పాయింట్ అవి ఇచ్చున్నాడు అనమాట. బాగుంది. ఈ రూమ్ ఇచ్చాడు, ఇలా ఎంట్రన్స్ రూమ్ అనమాట.
మనం తిరుమల వెళ్ళింది ఓన్లీ రూమ్లో ఉండడానికి కాదు కదా. సో దానికి మనకు పర్ఫెక్ట్గా అసలు ఈ పక్కన అల్మారీ లాంటిది ఇచ్చాడు. తర్వాత బట్టలు పెట్టుకోవడానికి హ్యాంగర్ కూడా ఇచ్చాడనమాట. ఇది ఒక రూము. ఇంకా లోపలికి వెళ్ళామంటే సైడ్కి ఇంకో రూమ్ ఉందన్నమాట. ఇది ఆ రూము. దీనిలో ఫ్యాన్ ఉండదు. కాకపోతే 4 వైపులా క్లోజ్ చేసుకొని బట్టలు మార్చుకోవడానికి వాటికైతే బాగుంది, నాకు నచ్చింది. ఇదిగో ఫ్యాన్ ఉండదు ఇక్కడ. కాకపోతే చిన్న అల్మారీ లాంటిది దీనిలో కూడా పెట్టాడు. కాకపోతే మేము దీనిలో మేకప్ సామాన్స్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నారు పిల్లలు. జ్యువెలరీ, మేకప్ సామాన్లను పెట్టారు. ఇకపోతే ఇలా బయటకు వచ్చామనుకోండి, ఇక్కడ అద్దం పెట్టాడు అనమాట. పెట్టాక ఇక్కడ ఒక కిటికీ ఉంది. ఇక్కడ ఫ్యానే ఉండదు. సో ఇది బాత్రూమ్ అనమాట. బాత్రూమ్ అయితే ఒక రూమ్ అంత ఉందన్నమాట, చాలా పెద్దది. గ్రీజర్ కూడా ఉంది బాత్రూంలో, అది విశేషం అక్కడ. అంటే యాక్చువల్లీ కొండపైన 12 నెలలు కూడా చాలా చల్లగా ఉంటుంది కదా. సో దానికోసమేమో మరి గ్రీజర్ పెట్టాడు, బాగుంది. సో ఇది 50 రూపాయలకి ఇంత పెద్ద రూమ్ అండి. ఆన్లైన్లో కనుక బుక్ చేసుకున్నట్టయితే ఇంత పెద్ద రూమ్ ఉంటుంది అనమాట. సో ప్రతి 2 నెలలకు 3 నెలలకు 24th మనకి టికెట్లు ఇస్తారు కదా. సో ఆ టైంలో టికెట్లు రూమ్ ఒకేసారి బుక్ చేసుకోవచ్చు. దర్శనం బాగా అయిపోయిన తర్వాత 24 అవర్స్కి రూమ్ కదా. సో మేము కిందకు వచ్చేస్తున్నాం అనమాట. రాత్రి 10:30 ఆ టైంకి మేము కిందకు వచ్చాం. కింద మాకు రూమ్ దొరకలేదండి, ఎందుకంటే విష్ణునివాసంలో చాలా తక్కువ రూమ్లు ఉంటాయి, దొరకలేదు. ఏం పర్లేదు, మేము ప్రైవేట్లో రూమ్ తీసుకున్నాం. 800కి ఆ పక్కనే మనకి దొరుకుతాయి అన్నమాట. సో అది విత్ ఏసీ రూమే దొరికింది. తీసుకొని హ్యాపీగా మా జర్నీ కంప్లీట్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.